రామగుండం నియోజకవర్గంలో బుల్డోజర్ పాలన, కూల్చివేత పాలన నడుస్తూ ఉన్నది. సంవత్సరం లోపల ఇక్కడ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి చిరు వ్యాపారస్తులను మొత్తం వాళ్ళకి తినడానికి తిండి లేకుండా వాళ్ళని చేసిర్రు. వారికి ప్రత్యామ్నాయం చూపెట్టలే. గాంధీ మార్కెట్కి సంబంధించి 57 షాపులు వాళ్ళను కూడా ఇలా అడక తినే విధంగా ఆ యొక్క రూమ్లన్నీ కూడా కూల్చేసిర్రు. లక్ష్మీనగర్లో, శివాజీ నగర్లో, అదేవిధంగా ఇక్కడ ఇంకా రోడ్డు వెడల్పు పేరిట ఇలా చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడేస్తున్నారని, వారికి ప్రత్యామ్నాయం చూపెట్టాలని ఇలా రామగుండం నియోజకవర్గంలో లక్ష్మీనగర్లో ఎన్టీపీసీలో బజారు బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీనగర్లో రోడ్డు వెడల్పు పేరిట ఈ యొక్క ఇండ్లను కూల్చివేస్తుంటే ఆ ఇండ్లకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ యొక్క బజార్ బంద్ పిలిపించినటువంటి సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ పాలన మాకొద్దు, కేసీఆర్ పాలనలో మా నియోజకవర్గంలో, కార్పొరేషన్లో అనేక అభివృద్ధి జరిగింది, ఈ సంవత్సర కాలంలో తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదు, గతంలో ఇచ్చినటువంటి నిధులతోనే ఇలా అభివృద్ధి చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఈరోజు చాలా అధ్వానమైన పరిస్థితి. ప్రజలందరికీ కూడా ఇలా ఈ యొక్క ప్రభుత్వాన్ని, పాలకులను ప్రశ్నిస్తూ ఇలా బంద్ పాటించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.